అండి మళ్ళీ నానితో వీడియో అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే నాని గానికైతే ఇంజెక్షన్ అయితే ఇప్పియబోతున్నాం. అదే వ్యాక్సినేషన్ అండి. సో చూస్తున్నారు కదా ఎవరో వస్తున్నారు అని చూస్తుంది. మంచిగా బయటకి తీసుకెళ్ళిపోతామేమో అనుకుంటుంది, బట్ కాదు. సో చూస్తున్నారు కదా నేను కొన్నాను కదా మీషోది అది పెట్టేది. సో అది ఊరికే తీసేసి పడేస్తుంది అనమాట. సో మా డాడీ పెడుతూనే ఉన్నాడు, తీసేసి పడేస్తూనే ఉన్నది. ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది. అది జస్ట్ 4 months బేబీయే కాబట్టి సరిపోవట్లేదు. అది మొత్తం ఐస్ దగ్గర కూడా ఉంటుంది. సో అందుకు అది తీసి పడేస్తుంది ఎన్నిసార్లు పెట్టినా. ఒక కాడ కూర్చుంది, ఇంజెక్షన్ చూడంగానే ఇక అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక చాలా భయం అవుతుంది దానికి, ఎవరు వస్తున్నారో ఏందో అని. మా దగ్గరికి వచ్చి మాత్రం 1 month అవుతుంది ఇది. అందుకే అది మాకు కూడా ఇంకా అలవాటు కాలేదు. సో అందుకే అది అట్లనే ఉంటుంది. అని చెప్పిన మాట అయితే అస్సలు వింటలేదు. మా డాడీది ఏదో ఒక అట్లా అట్లా మాట వింటుంది, బట్ ఎవ్వరు మా ఇంట్లో అయితే ఎవ్వరు తినదు. గారాబం ఎక్కువ అండి, అది అట్లనే తింటుంది. సో చూస్తున్నారు ఇంజెక్షన్ అయితే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. సో మాకైతే ఇంజెక్షన్ ఛార్జ్ అయితే 200 రూపీస్ పడింది, అండ్ అన్న వచ్చినందుకు 50 రూపీస్. సో 250 రూపీస్లో అయిపోయింది. ఇంటికి వచ్చి ఇచ్చారు, బట్ అన్న పట్టుకోమంటున్నాడు. బట్ మా డాడీకి కూడా కొంచెం భయం అవుతుంది కొరుకుతుందేమో అని, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు ఇది. మాకు అసలు తెలియదు. చూస్తున్నాను కదా వెళ్ళిపోతుంది, ఎక్కడికి కొరుకుతుంది అది కట్టించుకోమంటే. అస్సలు కట్టించుకోవట్లేదు, అస్సలు వింటలేదు మా మాట అయితే. ఇంకా మేము పట్టుకున్నామంటే ఇక మమ్మల్ని కొరికేస్తుంది అట్లా ఉంది. 4 monthsకే నేను ఇంత ఓవర్ యాక్షన్ చూస్తున్నానా? అస్సలు ఏమైనా అనుకో వెళ్ళిపోనేనైతే ఇప్పించుకొని అన్నట్టు చూస్తుంది. ఎవరో వచ్చారు కదా, సో బాగా ఒరుతుంది అనమాట. ఒరి 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 దాని గొంతును వచ్చి ఇంకో ఆపేసింది ఇప్పుడే. కానీ మళ్ళీ మా డాడీ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు, బట్ అది మాత్రం అస్సలు ఉంచుకోవట్లేదు. కొడతా ఏదో ఒకటి చెప్పి కట్టిపించేశాడు. బట్ దానికైతే ఇంకా కనిపించలేదు కాబట్టి దానికి ఇంకా కోపం వస్తుంది, ఇరిటేషన్ పుడుతుంది అనమాట దానికి. బట్ ఇంకేం చేస్తాం, తప్పదు కదా. కొరికింది అనుకో మళ్ళీ మాకు కూడా ఇన్ఫెక్షన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ డాగ్ని ఇంకో డాగ్ స్ట్రీట్ డాగ్ కొరికినా కూడా ఇన్ఫెక్షన్ అయితే వస్తుందన్నమాట. సో అందుకు దానికి ఇన్ఫెక్షన్ కాకుండా మాకు ఇన్ఫెక్షన్ కాకుండా వ్యాక్సిన్ అయితే కంపల్సరీగా ఇప్పించాలన్నమాట. సో చూస్తున్నాను కదా మా బాబాయ్ ఇద్దరు కలిసి పట్టుకుందాం అనుకుంటున్నారు, బట్ జారిపోయింది అది మా డాడీ చేతిలో నుంచి. సో మళ్ళీ ఇంకా గట్టిగా అక్కడనే పట్టేసుకుందాం అనుకున్నారు, బట్ అస్సలు ఉంటలేదు. చూడండి ఎట్లా చేస్తుందో, జారిపోతుంది. అది కొంచెం ఇంజెక్షన్ టిల్ట్ కావాలి, మొత్తం బ్రోన్కి అయితే డేంజర్ అనమాట. సో అందుకు సో ఎలానో అలా బుద్ధి చెప్తున్నారు. మౌత్ పెడదాం అనుకుని అస్సలు పెట్టించుకోవట్లేదు, మళ్ళీ వీకి పడేసింది అదే. సో మా మమ్మీ కూడా ఇంకా అదో ఇదో ఏదో చెప్పుకుంటా దాన్ని కట్టించేద్దాం అనుకున్నది, బట్ అస్సలు వింటలేదు. చూస్తున్నారు కదా ఇంజెక్షన్ ఇద్దామని అంటే అస్సలు ఉంటలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఏమని అంటే మళ్ళీ వీకేసింది, మళ్ళీ పెడుతుంటే మళ్ళీ వీక్తుంది. ఇదైతే 5-6 times రిపీట్ అయిపోయింది అనమాట. సో ఇదైతే ఫస్ట్ వ్యాక్సినేషన్ అనమాట. 4 monthsకి వ్యాక్సిన్ అయితే ఇప్పించేస్తున్నాం మేమైతే. చూస్తున్నారు కదా అన్న ఇది ఇంకేదో అట్లా అట్లా చేస్తున్నాడు, బట్ అది ఇంకా నమ్ముతలేదు అనమాట. అది మనోళ్ళే అని అన్నా కూడా ఎవరు నమ్మతలేదు. ఎందుకంటే అది వచ్చి మా ఇంట్లో 1 month ఉంది కదా. సో దానికి అంత నమ్మకం కుదురుతలేదేమో. సో మాకైతే అంటే కొత్త అనమాట, మేము ఇప్పుడు డాగ్స్ని అయితే పెంచుకోలేదు, అందుకు మాకేం ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. సో మేమైతే ఫస్ట్ లాబ్రడార్ అనుకున్నాము, బట్ కాదంట పొమేరియనే, ఇండియన్ స్పిజ్. సో మీకు ఎంతమంది ఇండియన్ స్పిజ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి అందరూ డాగ్ లవర్సే ఉంటారనుకుంటా. డాగ్ లవర్స్ అయితే ఒక రెడ్ హార్ట్ సింబల్ అయితే కామెంట్లో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ ఆల్సో లైక్ చేయండి. సో చూస్తున్నాను కదా అస్సలు వింటలేదు మాట. మాకైతే చాలాసేపు పట్టింది, ఒక 30 minutes మమ్మల్ని ఇక్కడనే ఆట ఆడుకున్నది. ఇక గట్టిగా పట్టుకొని ఇంకా ఇంజెక్షన్ ఇచ్చేద్దాం అనుకున్నారు, బట్ కాలే, అది కదులుతూనే ఉంది. అన్నకు కూడా భయం అవుతుంది, కింద పెట్టేయమన్నాడు. ఇంకా కిందనే అందరు కలిసి ఇక పట్టుకున్నారు గట్టిగా. నేను అస్సలు వింటలేదు, మా మాట అయితే అస్సలే వింటలేదు. ఇంకా అన్న 10 సార్లు ఇంజెక్షన్ ఇచ్చి తీసుకొని ఇంకా ఇక్కడనే ఫిడప్ అయిపోయాయి అనమాట. ఇంకా 1 year తర్వాత ఇంకోసారి వ్యాక్సిన్ ఇవ్వాలి. సో 1 yearly once అయితే ఇవ్వాలంట. సో దట్ మనకి కొరికినా కూడా ఏం చేయాలి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇంజెక్షన్ ఇంకా గట్టిగా పట్టుకున్నారు, ఇంజెక్షన్ అయితే ఇచ్చేసినారు. సో దానికైతే ఇంజెక్షన్ ఇచ్చే టైంలో అయితే ఒరతలేదు, కానీ ఇంజెక్షన్ పట్టుకున్నారు చూడండి అప్పుడు ఒరుతుంది. అది విచిత్రం అనిపించింది నాకైతే. ఎవరైనా ఇంజెక్షన్ ఇస్తే ఏడవాలి కదా, ఇదైతే ఇంజెక్షన్ చూసేటప్పుడు ఏడుస్తుంది, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సైలెంట్గా కూర్చుంది. తర్వాత ఇంకా ఐస్ పీస్ పెట్టి ఇంకా దాన్ని రుద్దారనమాట. చూసినా కదా యాక్టివ్గానే తిరుగుతుంది, దానికి ఏం నొప్పి లేకుండా. సో ఐస్ పీస్ అయితే ఇచ్చాను, ఐస్ పీస్ అయితే పెడుతున్నారు దానికి, మరి దానికి నొప్పి రాకుండా. కానీ అప్పటికి కూడా అది ఐస్ పీస్ పెట్టకపోతే కూడా యాక్టివ్గా తిరిగింది. చూస్తున్నారు కదా ఇది ఆల్ అబౌట్
నాని ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. ప్రశాంతంగానే అయిపోతుంది అనుకున్నా, బట్ అస్సలు కాలేదు. 30 minutes తీసుకుంది ఇది. అంతేనండి వీడియో. బాయ్.